తీహార్ జైల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక వస్తువులు అధికారులు కల్పించట్లేదంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు ఫిర్యాదు చేశారు ఆమె తరపు న్యాయవాదులు. సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తీహార్ జైలు అధికారులకు అందించినా ఎలాంటి వస్తువులు ఇవ్వలేదని వారు ఫిర్యాదు చేశారు. కనీసం రోజువారీ ఉపయోగించే దుస్తులకు కూడా అనుమతి ఇవ్వలేదంటూ కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు తీసుకెళ్లారు. న్యాయవాదుల ఫిర్యాదుపై సమాధానం చెప్పాలని తీహార్ జైలు అధికారులను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఆదేశించారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో రేపట్లోగా చెప్పాలంటూ జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది. ఇక ఈ నెల 26న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషియల్ కస్టడీలో తనకు కొన్ని సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానానికి కవిత విజ్ఞప్తి చేశారు. కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజువారీ ఉపయోగించే బట్టలు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడం వంటి విషయాల్లో రౌస్ అవెన్యూ కోర్టు అవకాశం కల్పించింది. సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడానికి కూడా కోర్టు అవకాశం కల్పించింది. కవితను తీహార్ జైలుకు తరలించే ముందే సౌకర్యాల కల్పనపై సీబీఐ కోర్టు ఉత్తర్వులిచ్చింది.